శ్రీరామచంద్రమూర్తి యొక్క అవయవాలను వర్ణిస్తూ ఆజానుబాహు సుశిరాహ సులలాటస్సు విక్రమ అంటున్నారు. ఆజానుబాహు మోకాళ్ల వరకు పొడవైన చేతులు కలవాడు. ఇది చాలా అపురూపమైన లక్షణం. యుగాలలో ఒకరికి ఉండటం కూడా చాలా అరుదుట. ఈ లక్షణం కలిగిన వాళ్లకు సమస్త భూమి వశమైపోతుందిట. యుద్ధాలు చేయక్కర్లేదు. మిగతా పాలకులందరూ వీరిపై ఇష్టంతో వీరి ఏలుబడిని కోరుకుంటారట. ఇలా జగద్వల్లభుడైన సార్వభౌముడు అనే అభిప్రాయం. ఇక సుశిరాహ అందమైన కాంతివంతమైన గుండ్రటి ముఖము కలిగిన వాడు. దీన్ని ఎవరు కోరుకోరు? ఇది పుణ్యాతిశయం వల్ల లభించేది. రఘువంశ మహాకావ్యంలో యథావిధి హుతాగ్నీనాం అని అంటారు. ఇక్ష్వాకు వంశంలో మహారాజులందరూ కూడా గొప్ప గొప్ప యజ్ఞాలు చేసిన వాళ్లే కదా. ఆ యజ్ఞప్రసాదాన్ని శ్రద్ధాభక్తులతో స్వీకరించిన వారే కదా. మరి ఆ వంశంలో పుట్టే సంతతి చాలా తేజోవంతంగానూ అందంగానూ ఉండి తీరుతుంది కదా. ఇక సులలాట అందమైన నుదురు కలిగిన వాడు అని. ముఖంలో ప్రధానమైనది అదే కదా. విశాలమైన భారతీయ సంప్రదాయానుగుణమైన అందమైన తిలకం కలిగిన వాడు. ఇదే కదా అందరికీ ఆకర్షణగా ఉండేది. ఇక సువిక్రమ గొప్ప పరాక్రమం కలిగిన వాడు. దీనికి రెండు అర్థాలు చెప్తారు. రాజులకు అడవి చుట్టూ ఉండే జనపదాల్లో ఉండే జనాల పరిరక్షణ కోసం క్రూర మృగాలను వేటాడటం పెద్ద బాధ్యత. అందుకోసం కొన్ని సందర్భాల్లో అడవులకు వెళ్ళి క్రూరమైన సింహము, పెద్ద పులి, పెద్దవైన మదపటేనుగు, మనుభూతులు లాంటి వాటితో ఆయుధాలతో లేక శరీరంతోనే యుద్ధాలు చేయవలసి వస్తుంది. ఇటువంటి క్రూర మృగాలతో యుద్ధం చేసేటువంటి పరాక్రమం కలిగిన వాడు అనే ఒక అర్థం. ఇప్పుడు చెప్పుకున్న మృగాలు చాలా పరాక్రమం కలిగినవి కదా. పరాక్రమము కలిగినటువంటి వాటిలలో శ్రేష్టమైన సింహం లాంటి నడక కలిగిన వాడు అని కూడా అర్థం చెప్తారు. అందమైన ఠీవీగా ఉండే నడక కలిగిన వాడు అనే అభిప్రాయం. ఇది దీర్ఘాయుష్యుకు ప్రతీకట.